యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఏమిటంటే సైతానుగాడు మనల్ని శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. శోధన వేరు, పరిశోధన వేరు, శిక్ష వేరు, శిక్షణ వేరు. ఈ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. బైబిల్ గ్రంథం నుంచి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. మహారాజు అయినటువంటి దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి ఉపదేశం చేస్తూ దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైనటువంటి యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు అనుభవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. ఇక్కడ జీవితంలో, ప్రపంచంలో ప్రతి చోట రెండు విషయాలు ఉంటాయి: చీకటి, వెలుగు, మంచి, చెడు, సత్యము, అసత్యం. అలాగే సాతాను, దేవుడు, ఈవిల్, గాడ్. గమనించాలి ప్రియులారా, డెవిల్, గాడ్. ఇక్కడ సాతానుగాడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనమంతా కూడా యాత్రికులం. ఆయన మన మీద మరి ఒక బాధ్యతను పెట్టాడు, ఒక పని అప్పగించాడు. కాబట్టి మనం యాత్రికులంగా మనం ఆయన మీద ఆధారపడుచు ఉన్నాం, దేవుని మీద. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలను మనకు అర్థమయ్యేలాగా బోధించి మనకి సహాయకుడిగా ఉండి నడిపిస్తాడు. గమనించి, ఇప్పుడు మనకి సహాయం చేసేటువంటి వాడు, సర్వసత్యంలో నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇక్కడ మనం ఒక ప్రయాణికులుగా మనమంతా కూడా ఆయన మీద ఆధారపడ్డాం. మన యొక్క మార్గం, గమ్యం, గురి అంతా కూడా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువుని గురిగా చేసుకుని మనం వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్గంలో నడవటానికి, ఆ గమ్యం చేరుకోవటానికి సర్వసత్యంలోకి సర్వసత్యం ఎవరు? సత్యమేమో యేసు ప్రభువారు. ఆ సర్వసత్యంలోకి నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది గమనించదగ్గ విషయం. కాబట్టి మన గమ్యం యేసుక్రీస్తు ప్రభువారు. మన యాత్రలో ఆయన మనకి సహాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన సహాయం మనకి ఎంతో అవసరమైనది. కాబట్టి ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే, ఈ శోధనలో, శ్రమలు వచ్చినప్పుడు ఈ శోధన వల్ల ఏం చేస్తామంటే మన యాత్రకు అంతరాయం. వెళ్తున్న బస్సుకి పంక్చర్ అవ్వచ్చు, వెళ్తున్నటువంటి వాహనానికి ఏదో చిన్న అంతరాయం ఏర్పడుతుండవచ్చు. అలాగే మన జీవిత ప్రయాణంలో కొన్ని అంతరాయాలు కలుగు చేస్తూ ఉంటుంటాడు సైతానుగాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ అంతరాయం కలగకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం వేడుకోవాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. సరే, ఇక్కడ సైతానుగాడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. అసలు సైతానుగాడు అంటే ఎవడు? వాడికి ఏం పేరు ఉన్నది? సతాన్, సతాన్, సతాన్. అందరూ సైతాన్ అంటుంటారు. అసలు ఎవరు అంటే ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు 40 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత వాడు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ దేవుని శోధిస్తూ ఉన్నాడు. శోధకుడు అని ఉంటుంది అక్కడ. మీరు తర్వాత చదువుకోండి. ఇవన్నీ కూడా నేను జస్ట్ రెఫరెన్స్లు ఇచ్చి వదిలేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ సైతానుగాడికి ఉన్నటువంటి పేరు ఏంటంటే శోధకుడు. రెండవదిగా లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మీరు చదువుకున్నట్లయితే సైతానుగాడికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే అపహాసకుడు. నిన్ను అపహాస్యాలు పాలు చేయాలని చూస్తూ ఉంటుంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ 3 విధాలుగా శోధించాడు వాడు సైతానుగాడు. శోధకుడు. ఆహార విషయంలోనూ, తిండి విషయంలో శోధించాడు. అలాగే పేరు విషయంలో, డబ్బు విషయంలో శోధించాడు. వింటున్నారా? నాకు మొక్కు, నీకు పేరు ప్రఖ్యాతులు ఇస్తాను, నువ్వు దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇలాగ 3 విధాలుగా అక్కడ శోధించాడు. లోక సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8:12లో అపహాసకుడు
ఎవరంటే వాడు అపహాసకుడు. అపహాస్యం చేసేటువంటి వాడు నా జీవితంలో అపహాస్యం చేస్తూ ఉంటుంటాడు, అపహాస్యం పాలైపోతుంటాం. కారణం మనుషులు కాదు, అది నువ్వు గుర్తింతే సైతానుగాడు అనమాట. నెక్స్ట్ యోహాను సువార్త 8:44 చూసినట్లయితే వాడు నరహంతకుడు అంట, నరహంతకుడు. 2 కొరింథీ 4:4 చూసినట్లయితే ఈ యుగ దేవుడు. ఓ దేవుడు అంటే దేవుడు అనుకోండి, ఈ యుగ దేవుడు, ఈ యుగానికి దేవుడు ఎవరంటే సైతానుగాడు. చూసారా వాడుకున్నటువంటి పేర్లు బిరుదులు, వాడు ఎలా చలామణి అవుతున్నాడు చూసారా. ఈ యుగ దేవుడు అంట సైతానుగాడు, 2 కొరింథీ 4:4 ప్రకారం. అలాగే 2 కొరింథీ 11:14 ప్రకారం వెలుగుదూత. ఈ మాట చాలామందికి పరిచయమే. 7వదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12:9 ఆది సర్పము. ఎవరంటే వాడు ఆది సర్పం. ఈ విధంగా 7 పేర్లు మనం చూసాం. ఇంకా చాలా పేర్లు ఉంటాయి అనుకోండి, జస్ట్ మీకు మచ్చుకు కొంచెం చూపిస్తూ ఉన్నాను. శోధకుడు, అపహాసకుడు, నరహంతకుడు, అసత్యపరుడు, యోహాను సువార్త 8:44 ప్రకారం అసత్యపరుడు, 5 ఈ యుగదేవుడు, 6 వెలుగుదూత, 7 ఆది సర్పం. ఈ విధంగా 7 పేర్లు కలిగినటువంటి ఈ సైతానుగాడిని, అసలు ఈ సైతాన్ అనేటువంటి మాట ఎలా వచ్చింది అని మనం చూసినట్లయితే డయాబోలస్ అనేటువంటి గ్రీకు మాటకు తర్జుమానే ఈ సైతానుగాడు అనమాట. డయాబోలస్ అనేటువంటి గ్రీకు మాటకి తర్జుమా ఈ సైతాను అనేటువంటి పదం మనకు రావడం జరిగిందనమాట. ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే, సైతాను లేదా డయాబోలస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నిందల మోపేవాడు, దూషించేవాడు. సాతానుగాడికి ఇలాంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. కొంచెమే చూసాం కానీ మనం ఇలాంటివి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. వీడి విషయంలో మనం ఏం చేయాలి? అప్రమత్తంగా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పదే పదే బోధించాడు. తుఫాన్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది, అందరు కూడా అప్రమత్తంగా ఉండండి, ఈ పరిస్థితి ఎలాగ ఉందని మనకి హెచ్చరిక వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వీడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండనని చెప్పి చాలాసార్లు ఆయన మనకు బోధించాడు. ఎందుకంటే సైతానుగాడు ఎలాంటి వాడు? యుక్తిపరుడు. సులువుగా ఈజీగా మనల్ని చిక్కుల్లో పడేలాగా వాడు చెడు మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉంటుంటాడు. మన జీవితం మంచిగానే ఉన్నట్టుంటుంది కానీ ఈజీగా, అందుకని వాడు ఏం చేస్తే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం అంటాడు. సులువుగా చిక్కులు పెట్టేస్తారన్నమాట. చక్కగా అప్పుడు దాకా మంచిగానే ఉంటారు భార్యాభర్తలు, ఏదో చిన్నది తీసుకొస్తాడు వాళ్ళ మధ్యలోను, చిన్న మనస్పర్ధ, అది విడాకుల దాకా వెళ్ళిపోతుంది. ఈరోజు నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్లు ఎక్కువ, ఏమీ లేదండి చిన్న విషయం, కానీ ఇంతవరకు వెళ్ళిపోతుంది అనుకోలేదండి. చిన్న విషయం. వింటున్నారా? నిజం జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు. హల్లెలూయా. కాబట్టి వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏదైతే కడతాడో వాడు పడగొడతాడు, దేవుడు కట్టేవాడైతే వాడు కూల్చేవాడు. అందుకని దేవుడు అంటాడు, పాడైన దావీదు గృహాన్ని నేను తిరిగి మరలా నిర్మిస్తాను. ఒకవేళ దేవుడు నీకు నిర్మించేవాడైనాడు, వాడు పడగొట్టేవాడైతే, వాడు కూల్చేవాడైతే, వాడు నాశనం చేసేవాడైతే మన దేవుడు బాగు చేసేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏదైతే పని చేయాలనుకున్నామో దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలు పూరుకున్నటువంటి పనిని వాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? విఫలం చేస్తాడు. సంతోషంగా ఉన్నటువంటి కుటుంబాల్లో సంక్షోభం సృష్టించడమే ఈ సైతానుగాడి యొక్క ఉద్దేశమై ఉన్నదన్నమాట. కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నామండి, కానీ సడన్గా ఎందుకో అందరికీ అనారోగ్యాలు, అందరికీ సమస్యలు, అందరూ అప్పుల పాలైపోయి ఎంతో మంచిగా వెళ్తున్నటువంటి జీవితం సడన్గా ఇట్లాగా మనశ్శాంతి లేకుండా అయిపోయింది అంటుంటారు. ఎవరు చేశారు ఇదంతాను? ఈ ప్రధానమైన పనులకు కారణం ఎవరు? వాడే, సైతానుగాడు. కాదంటారా? నిజంగా ఇటువంటి జీవితంలో మీరు అనుభవిస్తున్నట్లయితే జాగ్రత్త, వీటి నుంచి ఎలా బయటపడాలో ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వీడు దేవునికి మానవునికి కూడా బద్ధశత్రువు. నాట్ ఓన్లీ నీకు నాకు, దేవుడికి నీకు కూడా. వాడు ఎవరంటే సైతానుగాడు, శత్రువు, అపవాది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క ఆలోచన అంతా ఎప్పుడు కూడా దాడికి చేతనైనంత మట్టికి నాశనం చేయడానికే, ఈ యొక్క మనుషుల్ని వేధించడానికి వీడు తిరుగుతూ ఉంటుంటాడు అనమాట. ఎంత వీలైతే అంత దొరికినంత మట్టికి దోచుకుంటూ ఉంటుంటాడు నీ శాంతిని, నీ సమాధానాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా. వాడు ఏం చేస్తాడు? నిన్ను వేధించడానికి తిరుగుతూ ఉంటాడు. అదిగా యోబు గ్రంథంలో చూస్తాం కదా, సైతానుగాడంట ఇటు అటు తిరుగుతూ. ఇటు అటు తిరిగే లక్షణం ఎవరిదంటండి? సైతానుగాడిది. మెసేజ్ వస్తుంటే వినం మనం,
మెసేజ్ మీద ఉండదు దృష్టి మనకి. అటు ఇటు ఈ సమస్య ఎలాగా, ఈ అప్పు ఎలాగా, మనసుని గిరగిర తిప్పేస్తుంటాడు. దయచేసి నేను వాక్యం చెప్తున్నప్పుడు ఈ సమస్యలు కామెంట్లో పెట్టొద్దు. ఎవరు కూడా సమస్యలను చూడరు, ఇప్పుడు సమస్యలు పట్టించుకోరు, సమస్యల గురించి ఆలోచించరు, సమస్యల గురించి ప్రార్థన చేయరు. కాబట్టి వాక్యం వింటే విడుదల వస్తుంది. ఇది సత్యం. కానీ ఈ సత్యాన్ని తెలియకుండా సులువుగా కామెంట్లో పెట్టు ప్రార్థన చేస్తారు. ఎవరు పట్టించుకోరు ఇప్పుడు కామెంట్లో వచ్చినటువంటి సమస్యల్ని. ఇక్కడే కాదు, ఏ లైవ్లో కూడా ఎవరో ఏ సేవకులు కూడా మీ కామెంట్లు చూసి ప్రార్థన చేయరు. మీరు అనుకుంటారు కామెంట్లో పెట్టి చేస్తారని. ఇంపాసిబుల్. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు కామెంట్ ఎలా చూస్తారు? ఎవరు చూడరు. అందరి దృష్టి వాక్యం మీద ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించకపోవటం వల్లే మనం సమయం వృధా చేసుకుంటాం. మనం పెట్టిన కామెంట్ వేస్ట్ అవుతుంది. నువ్వు ఇంకా దేవుణ్ణి ఎస్ లార్డ్ నాతో మాట్లాడుతున్నాను వందనాలు దేవా, ఎస్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను, నేను బలపడుతున్నాను, థ్యాంక్ యూ జీసస్ నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు అని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇది ఏంటంటే అటు ఇటు తిరిగేటువంటి వాడు సైతానుగాడు. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అదేంటంటే దేవుడు యేసయ్య తన జ్ఞానం చెప్పిన వాడికి అనుమతి ఇస్తేనే తప్ప వాడు మనుషుల మధ్య ఏమీ చేయలేడు. వాడు నిన్ను శోధించాలన్నా ఏమి చేయాలన్నా దేవుడు అనుమతి చెప్పినే నీ దగ్గరకు వస్తాడు. నీకు శోధనలు వచ్చాయంటే దేవుడు నీ మీద నమ్మకంతో ఎలా చేశాడు, నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా దానికి నిలబడతావని చెప్పి ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ సాతానుగాడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. 3 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా మనం చూసుకుని ఈరోజు ముగించుకుందాం. చిన్న విషయాలే. సరే, నెంబర్ 1, సాతానుగాడు ఏం చేస్తాడంటే శోధిస్తాడు. ఎలాగంటే ఇక్కడ ఆదికాండం 3:1 మీరు చదువుకున్నట్లయితే అక్కడ సాతానుగాడు ఏం చేస్తున్నాడు? హవ్వమ్మ గారిని మోసగించాడు, స్నేహం చేసినట్టు చేశాడు. అది స్నేహం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టేటువంటి స్నేహం, మోసగించేటువంటి స్నేహం, దోచుకునేటువంటి స్నేహం, నాశనం చేసేటువంటి స్నేహం. కాబట్టి దేవుడు అంటాడు, నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నీ గురించి నేను చెప్తాను అన్నాడు. స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే హవ్వకి మొదటగా మనకి దేవుని స్వరంతో పరిచయం ఉంది ఆదాము అవ్వలకి. ఆ తర్వాత ఇంకెవరి స్వరం ఏంది? ఆవిడ దేవుడి స్వరం ఏంటని తెలుసు, తన భర్త స్వరం, తన భర్త దేవుడు, అంతే 2 స్వరాలు మాత్రమే అవ్వమ్మ గారికి తెలుసు. ఈరోజు నేను గమనించవలసిన విషయం ఏంటంటే అన్య స్వరము, తెలియనటువంటి స్వరము, తెలియనటువంటి నీ దగ్గరికి వస్తుంటే ఆలోచించు, ప్రార్థించు, తొందరపడొద్దు. ఈ 2 ఆమెకు బాగా తెలుసు, కానీ అనుకోకుండా 3వ స్వరం వింటూ ఉన్నదనమాట. ఏంటి ఆ స్వరం అంటే సర్పం యొక్క స్వరం. జాగ్రత్తగా వినాలి ప్రియులు. ఆ స్వరమే సాతానుగాడి యొక్క స్వరం అనమాట. దేవుని మాట మీద అవిశ్వాసం, సాతాను మాట మీద విశ్వాసం ఉంచింది హవ్వమ్మ గారు. రోజు మాట్లాడేటువంటి వ్యక్తి మాటలు మానేసి సడన్గా వచ్చినటువంటి వ్యక్తి మాటలు నమ్మేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, గమనించాలి. ఈ రోజున మనుషులు ఎలా మోసపోతున్నారంటే, నా జీవితంలో కూడా ఇటువంటి సంగతి చాలా జరిగాయన్నమాట. రోజు వచ్చి నీతో ముచ్చటించి, నీకు మేలు చేసి, నీకు కావలసినంత సృష్టించి, నిన్ను అభివృద్ధి చెందించి, నిన్ను ఆస్వాదించి, ఫలించి, విస్తరించు అని చెప్పినటువంటి దేవుని మాట తన పక్కనే ఉండి, తన హత్తుకుని ఉండి, తనతో కలిసి ఉంటున్నటువంటి భర్త మాట కాకుండా ఏదో మాట వచ్చింది. ఆలోచించాలి కదా, చెక్ చేసుకోవాలి కదా, ఏమంటే ఇది ఎలాగ ఉన్నది, మరి ఏం చేద్దామని భర్తను అడగాలి కదా, లేకపోతే ఇద్దరు కలిసి దేవుని అడగాలి కదా. నో, సడన్గా వచ్చి మధ్యలో దూరినటువంటి సాతానుగాడు మాట వినేసేసి ఫాలో అయిపోయి ఇక్కడ అవ్వమ్మ గారు తప్పు చేశారు. ఈ శోధన ఎక్కడి నుంచి వచ్చింది? 3వ వ్యక్తి. కాబట్టి ఇద్దరు భార్యాభర్తల జీవితం మంచిగానే ఉంటుంది. సడన్గా ఎంటర్ అవుతారు ఎవరో 3వ వ్యక్తి. ఆ 3వ వ్యక్తి నీ తల్లి అయినా అవ్వచ్చు, నీ తండ్రి అయినా అవ్వచ్చు, నీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, నీ బంధువులు అవనవచ్చు, నీ చుట్టుపక్కల ఎవరన్నా అవ్వచ్చు. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాళ్ళిద్దరి మధ్య దేవుడు ఉన్నంతసేపు సమస్య లేదు. ఆదాము అవ్వల మధ్య దేవుడు ఉండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమస్య లేదు. ఎప్పుడైతే ఆదాము అవ్వల మధ్యలోకి సాతానుగాడు దూరాడో, ఈ సత్యం తెలుసుకుంటే మీ జీవితాలు బాగుపడిపోతాయి. మీరు సర్వనాశనం అవటం కారణం ఏంటి తెలుసా? ఎవరు సలహా విన్నారు మీరు? నా ఫ్రెండ్ మంచివాడేనండి, కానీ ఆడు మాట విని, నాకు వచ్చే ఫోన్లు ఇవే రోజు, మా అల్లుడి మాట విని, మా ఆడబొడ్స్ మాట విని, మా కోడల మాట, మా కూతురు మాట, మా ఇలా అబ్బా అందరూ మంచివాళ్ళేనండి, మా మేలు కోరేవాళ్ళే. వాళ్ళ మాట విని ఓకే విన్నారు, ఆ మాటను పట్టుకొచ్చి దేవుని సందులో పెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభా ఇదిగో నా స్నేహితుడు మరి ఇలాంటి సలహా ఇచ్చాడు, మరి ఏం చేయండి, ముందుకెళ్ళ వద్దా? చెక్ చేసుకున్నారా? లేదు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళ మాట వినేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. సైతాన్ గారు కూడా ఆదాము గారి దగ్గరికి వచ్చిన వెంటనే తినేసేపండి అంటే తినేస్తుందా ఆవిడ? లేదు. నెమ్మదిగా వస్తాడంటే సైతాన్ గారు రోజు వచ్చి
అవ్వమ్మా, బాగున్నావా? ఎలా ఉన్నావు? ఎంత బాగుంది కదా ఈ తోట, ఎంత బాగున్నది కదా ఇది, చక్కగా ఉంది కదా, మంచిగా ఉందా మీ జీవితం, హ్యాపీగా ఉన్నారా అని రోజు ముచ్చటించి 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 స్నేహం చేస్తూ వచ్చాడంట అవ్వమ్మగాడు. సారీ, ఎవరో సైతాన్ గాడు అవ్వమ్మ గారితోటి. మనం అనుకుంటాం అప్పుడే వచ్చాడు సైతాన్ గాడు తినేసేపోండి అంటే అవ్వమ్మ తినే. ఎవరన్నా చూడండి, అప్పటికప్పుడు వచ్చి తినేమంటే తినేస్తారా? లేదు, నెమ్మదిగా స్నేహం చేస్తాడు వాడు నీతోటి, నెమ్మదిగా నమ్మిలా చేసుకున్నాడు. ఫస్ట్ అవ్వమ్మ గారితో ఫ్రెండ్షిప్ చేశాడు, కొన్నాళ్ళు కంటిన్యూ అయింది, రోజు ముచ్చరించుకున్నారు. దేవుడు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అవ్వమ్మ గారితో వచ్చి సైతాన్ గారు వచ్చి మాట్లాడుతున్నాడు. కనీసం అప్పుడన్నా చెప్పాలి కదా, ఈ అవ్వమ్మ గారు ఆదాం గారికో, ఈ అవ్వమ్మ గారు దేవుడికో చెప్పారు కదా, ఇలా అన్యస్వరం ఒకటి వినపడుతుంది, ఇలా ఉంటుంది, మరి ఏంటది అని చెక్ చేసుకోవాలి కదా. లేదు, అలా రోజు మాట్లాడుతూ 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 కొంచెం నమ్మకాన్ని పెంచుకునేలాగా చేశాడు సైతాన్ గాడు. ఇది గమనించాలి ప్రియులరా, మన జీవితంలో జరిగిపోతున్న మోసం, ట్రాప్, నాశనం అయిపోవట కారణం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని మాట మీద అవిశ్వాసం, సాతాను మాట మీద విశ్వాసం, ఇది హవ్వ పరిస్థితి. దేవుని మాట కంటే సైతాన్ గడి మాట నమ్మాడంటే ఎంత డీప్ రిలేషన్షిప్ అయిపోయింది వాళ్ళిద్దరిదినే. సైతాన్ గడు ఎవరో, దేవుడు సృష్టించే వచ్చినటువంటి వాడు సైతాన్ గడు. అదేంటి బ్రదర్, దేవుడు సృష్టించాడా సైతాన్ గడా? కానీ సైతాన్లా సృష్టించలేదు దేవుడు. లూసిఫర్ దేవుని దూత, వెలుగు దూత, అందమైనటువంటి దూత, ఆరాధనకు మరి లీడర్ అయినటువంటి వాడు సైతాన్ గడు. అద్భుతంగా చేశాడు దేవుడు. కానీ వాడిలో వచ్చిన దురాలోచనే సైతాన్ గడ మారాడు. అంతేగాని సైతాన్ ఎక్కడి నుంచో వచ్చాడు అనుకోకుండా, దేవుడి సన్నిధిలోంచి వచ్చినటువంటి వాడు సైతాను, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు సైతాను, పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు సైతాన్ గడు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. కాబట్టి నీ జీవితంలో చెడు ఎక్కడి నుంచో రాదు, మంచిలో నుంచే. అంటారు కదా, సామెత ఉంటుంది కదా, తొండ ముదిరి ఊసరవెల్లి అయిందంట. ఊసరవెల్లి అంటే ఏంటి? ఏ చెట్టు ఉంటే ఆ కలర్లోకి మారిపోతుంది అన్నమాట. అది ఉడత ముదిరి ఊసరవెల్లి అయింది, సంథింగ్ ఏదో సామెత ఉంటుంది. అలాగే ఈ రోజున సైతాన్ గడు ఎవరో కాదు, గొప్ప వర్షిప్ లీడర్ అనమాట. పరలోక రాజ్యంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వాడు. అది సరిపో ఇంకా ఎగబాకాలని చూసి అలాగైపోయాడు అనమాట. కాబట్టి దేవుడి యొక్క మనసును వాడికి తెలుసు, వాక్యం తెలుసు. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు సృష్టించినటువంటి సృష్టి సాతాన్ గాడు. ఆదాం ఎవరు? అవ్వ ఎవరు? దేవుడు సృష్టించాడు. కాబట్టి ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు గొప్పవాడా, సృష్టించబడినటువంటి సాతాన్ గాడు గొప్పవాడా? ఎవరు సలహా తీసుకోవాలి? సృష్టికర్త అయినటువంటి దేవుని కంటే సృష్టి అయినటువంటి సాతాన్ గాడు మాటకు లోబడిపోయింది అవ్వమ్మ గారు. మాట వినేసింది, మోసపోయింది. ఈ రోజున ఈ యొక్క విషయాలు మీరు గ్రహించాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి ఎవరు దూరుతున్నారో అది దేవుడే అయ్యి ఉండాలి. గాడ్ ఈజ్ లవ్. ఇద్దరు వ్యక్తుల మధ్య దేవుడు ఉంటే అది ప్రేమ బంధం అవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య దేవుడు ఉంటే అది పవిత్ర బంధం అవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య దేవుడు ఉంటే అది ఆనందానికి కారణమవుతుంది అన్నమాట. శాంతి సమాధానాలకు కర్త. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య యేసయ్య ఉంటే శాంతి సమాధానాలతో జీవిస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సైతాన్ గడు దూరితే గందరగోళం. ఇద్దరు వ్యక్తుల మధ్య సైతాన్ గడు వచ్చాడంటే ఎడబాటు, విడిపోవటం, నాశనం, సర్వనాశనం. అంతే కదా. ఎప్పుడైతే అవ్వమ్మ గారు సైతాన్ గడి మాట విన్నాడో, లోబడ్డాడో, నాశనం ప్రారంభమైంది, ఎడబాటు ప్రారంభమైంది, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవటం ప్రారంభమైంది. జీవవృక్ష ఫలాలు ఎక్కడ తినేస్తారో వీళ్ళు. ఈ జీవవృక్ష ఫలాలు తిన్నట్లయితే ఈ పాపిలుగా మారిపోయినటువంటి వారు, ఈ పాపం చేసినటువంటి మానవులు ఎప్పుడైతే పండు తిన్నారో ఆదాము అవ్వలు పాపులైపోయారు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం కాబట్టి దేవుని ఆజ్ఞను ధిక్కరించేశారు, పాపం చేశారు. ఇప్పుడు ఎవరు? ఆదాము అవ్వలు పాపులు. కానీ పాపులుగా చేయలేదు దేవుడు వాళ్ళని. ఆదాము అవ్వలను దేవుడు పాపులుగా చేయలేదు, పవిత్రులుగానే ఉన్నారు, పరిశుద్ధులుగానే ఉన్నారు. ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళ పాపులుగా మార్చబడ్డారు. కాబట్టి ఈ పాప జీవితంతో భూలోకం అంతా జీవించేస్తారో మేలు, ఈ పాపులుగానే జీవితం అంతా ఉండిపోతారేమో. కాబట్టి వాళ్ళ పాపులుగా ఉండకూడదంటే ఈ యొక్క జీవవృక్ష ఫలాల వాళ్ళు భుజించకూడదు. కాబట్టి ఈ వనములోంచి వాళ్ళని బయటికి నెట్టేసేసేయాలి. వింటున్నారా? ఈ వనం నుంచి వాళ్ళని బయటకు నెట్టేసేసి దేవదూతలను కావలబెట్టాడు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి పండు తినేస్తారు. ఈ పండు తిన్నారంటే భూలోకంలో శాశ్వతంగా పాపులుగానే జీవిస్తారు వాళ్ళు. కానీ నా ఉద్దేశం వాళ్ళు పాపులుగా ఉండకూడదు. పాపం చేశారు కానీ నేను మళ్ళీ విడిపిస్తాను, నేనే వస్తాను, అంతవరకు వాళ్ళు బయటే ఉండాలి. ఈ ఇక్కడ గెంటి వేయబడినటువంటి మనుషులు మీరు గమనించాలి.
ఆది కాండంలో గెంటి వేయబడినటువంటి మనుషులు ఏదైనా వనంలోంచి ఈ జీవవృక్ష ఫలాలు తినకుండా చేసినటువంటి దేవుడే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళేసరికి జయించువానికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తును అంటాడనమాట. జయించాలి నువ్వు దేన్ని? ఈ పాపాన్ని జయించాలి, పరిశుద్ధిని వైపు నువ్వు చూడాలి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. వింటున్నారా? శోధన జయించిన వానికి అప్పుడు నీకు ఖచ్చితంగా ఏం చేస్తాడంట? జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు. ప్రకటన గ్రంథంలో ఆది కాండంలో గెంటేశాడు, ప్రకటన గ్రంథంలో మళ్ళీ రప్పించుకుని తినమంటున్నాడు. కానీ ఈ మధ్యలో ప్రాసెస్ ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభు భూలోక రాజ్యానికి రావటం, తన రక్తాన్ని సిందించడం, నాలో ఉన్న దోషాన్ని తీసివేసి మళ్ళా పవిత్రులుగా చేసి మళ్ళా పరిశుద్ధులుగా మార్చి జీవవృక్ష ఫలాలు తినడానికి యోగ్యులుగా నన్ను చేశాడు. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూడగలుగుతారు. అందుకనే ఇక్కడ అవ్వమ్మ గారు ఎప్పుడైతే సైతాన్ గాడి యొక్క మాట విన్నాదో దేవునికి దూరం అయిపోయింది. 2 కొరింథీ 11:3 చూడొచ్చు మీరు. దేవునికి దూరం అయిపోవటం. నెక్స్ట్ రెండవదిగా చూసినట్లయితే సాతాను హవ్వను మోసగించాడు, నెంబర్ 1. రెండవదిగా మనం చూసినట్లయితే సాతాను గాడు దావీదుని కూడా శోధించాడు. హల్లెలూయా. దావీదుని శోధించాడు అంటాడు. ఎక్కడ మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూడవచ్చు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించెను. ఎక్కడుంది అది? మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. జనములు లెక్కించిన పాపమా? మరి లెక్కింతే ఏమవుతుంది? గర్వం వచ్చింది. నాకు ఇంత సైన్యం ఉంది, ఇంత గొప్ప ఉంది, నాకు బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది, నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, ఇంత ధనం ఉంది, ఇప్పుడు గమనించాలి. గుర్రములు బట్టి అతిశయించకూడదంట. కాబట్టి సాతాను ఈ జనాభా లెక్కించడానికి సాతాను గడు ఏం చేశాడు? దావీదును శోధించాడు. హల్లెలూయా. ఇంకొకటి కూడా ఉంది. వ్యభిచార పాపంలో సాతాను గడు మరి దావీదును శోధించాడు. కాబట్టి ఇక్కడ విశ్వాసులు కూడా ఈ సైతాను గడు ఏంటి? శోధిస్తూ ఉంటుంటాడు. పడద్రోయటమే సాతాను గడు పని. నువ్వు నిలబడ్డావా? దేవుని కొరకు నిలబడ్డావా? నో. అలా నిలబడనివ్వటం వాడి ఉద్దేశం కాదు. బ్రదర్, దేవుని కొరకు నిలబడతారనుకున్నప్పుడే శోధన ఎక్కువైపోతుంది. దేవుని నమ్ముకున్నాకే శోధన ఎక్కువైపోతుంది. అంతే కదా మరి. నెంబర్ 1 అవ్వమ్మనే, నెంబర్ 2 దావీదుని, నెంబర్ 3 సాతాను గాడు యేసుక్రీస్తు ప్రభువుని శోధించాడు. గమనించాలి ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఉంటుంది కదా. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. సాతాను మనుషులను శోధించడమే కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని కూడా శోధించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు శోధించబడ్డాడు? ఆయన దేవుని కుమారుడు కదా, మరి ఎందుకు శోధించబడ్డాడు అనేటువంటి ప్రశ్న ఈరోజు నీ మాటలు వింటున్న నీకు నాకు మనందరికీ కలుగుతుంది. గమనించాలి ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మీరు చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మీరు చూసినట్లయితే ఇక్కడ సమాధానం మనకు దొరుకుతుంది. బైబిల్లో సమాధానం ఉంది. హెబ్రీ 2:18లో యేసు శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. నేను ఎవరో ఫోన్ చేసి, బ్రదర్ మీరు చెప్పినటువంటి విషయం అసలు ఎందుకు అప్పు చేశారు, మీరు అప్పు చేయని పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి నేను కొన్ని విషయాలు చెప్పాను. ఒక సిస్టర్ ఫోన్ చేసి ఎగ్జాక్ట్గా నా కొరకు చెప్పినట్టే ఉన్నది. ఎస్, నిజమే, అసలే క్లారిటీగాను, ఇంకా అసలు అది నా కోసమే. హార్ట్ టచ్ అయిపోయింది బ్రదర్, నిజంగాను మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు అంటే నేను వెళ్ళిన సిచ్యువేషన్ ఉంటాను, నేను అనుభవించాను కాబట్టి అది చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు శోధించబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంతే కదా. నిరుద్యోగం అంటే ఏంటో నాకు తెలుసు, లేటుగా వివాహం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎరా పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోవాలనిపించట్లేదా? నీకేమీ మనసులో అటువంటి కోరికలు ఏమీ లేవా? మనుషులు ఎలా మాట్లాడతారో. పెళ్ళి అయ్యాక ఆగుతారా? పెళ్ళయింది ఏంటి మరి, ఇంకేమీ లేదా విశేషం, పిల్లలు ఏం పుడతలేదా? చూడండి, ఇలాగ శోధింతానే ఉంటారు మనుషులంతా కూడా. కానీ వాళ్ళ మాటలు కదా, వాళ్ళ వెనకాల ఉన్న సాతానుగాడు నిన్ను శోధించి నీ మనసును కృంగదీసి నిన్ను లొంగదీసి నీలో ఉన్న శాంతిని సమాధానం దొంగిలించాలని ట్రాప్ చేసేటువంటిది అనమాట. నువ్వు అది గమనించినట్లయితే ఓహో వీళ్ళకి అది వెనక ఉన్న సాతానుగాడు, సాతానా పో,
వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వుతావు, సమాధానం అవసరం లేదు, స్మైల్ చేస్తావు, వెళ్ళిపోతావు. నీ శాంతిని దొంగిలించనివ్వు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు శోధించబడ్డాడు కాబట్టి శోధనలో ఉన్నటువంటి శ్రమ యేసు ప్రభువు వారికి తెలుసు. ఆయన ప్రియులు గమనించాలి, మనలందరిని కూడా శోధన నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు. సాతాను తంత్రం మనం ఎరిగిన వారం కాదు. 2 కొరింథీ 2:11 మనం చూసినట్లయితే సాతాను తంత్రం మనం ఎరిగిన వారం కాము, వాని విషయం జాగ్రత్త వహించాలని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొదట ఆదాము శోధనలో పడ్డాడు. గమనించాలి, మొదట ఆదాము శోధనలో పడ్డాడు, కానీ చివరి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శోధనను జయించాడు. మొదట ఆదాము ఓడిపోయాడు, కడపటి ఆదాము జయించాడు. కాబట్టి మనం కడపటి ఆదాము బిడ్డలం. మొదటి ఆదాము బిడ్డలుగా పుట్టినప్పటికీ ఎవడెన్నో క్రీస్తును పొందిన వాడు నూతన సృష్టి, నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు పాతవి గతించిన సమస్తమును నూతనమవుతూ ఉన్నాయి. కాబట్టి మొదట ఆదాము బిడ్డలుగా పుట్టినప్పటికీ బాప్తిసం పొందినప్పుడు సస్తాం, యేసుక్రీస్తు బిడ్డలుగా తిరిగి లేస్తాం. కాబట్టి యేసయ్య జయించాడు, మనం కూడా జయిస్తున్నాం. యోహాను సువార్త 16:33 చెప్తారు కదా, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను జయించాను, మీరు కూడా జయిస్తారని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక నూతన రకం ఆధ్యాత్మికమైనటువంటి ప్రజలకు ఆయన ప్రతినిధి అనమాట. మొదట ఆదాముని గమనించినట్లయితే ప్రియులరా, పరీక్షకు గురైనప్పుడు ఆయన పతనం చెందాడు. మానవ జాతిని అంతటిని కూడా పతనం పాలు చేసినటువంటి వాడిగా మొదటి ఆదాము ఉన్నాడు. కానీ చివరి ఆదాము అయితే యేసు ప్రభువారు మరి యొక్క విషమ పరీక్షను ఆయన ఎదుర్కొన్నాడు, నిలిచాడు, గెలిచాడు. మనిషి కూడా తనతో పాటు ఆ ఉన్నత స్థానం వహించాలని చెప్పి ఆయన ఎంతో ఆశపడుతూ వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, యోహాను 16:33 చెప్తాను, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించారు, జాగ్రత్తగా ఉండండి, శ్రమలు వస్తాయి, ఓడిపోవద్దు మీరు. కాబట్టి యేసు ప్రభువారంట సమస్తము కూడా జయించి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని ఆ పక్కన కుడి పక్కన నీకు కుర్చీ చేసి ఉంచాడంట. తనతో పాటు ఉన్నతమైన స్థానం వహించడానికి నీకు నాకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మన ప్రభువు శోధన జయించాడు, అలా మనం కూడా జయించడానికి ఆయన సహాయకుడిగా మనకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు గుర్తు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు తీసుకొచ్చి నీకు బోధిస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని. కాబట్టి సైతాను గాడు శోధిస్తాడు. నెంబర్ 2, 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 2, దేవుడు పరిశోధిస్తాడు. హల్లెలూయా. ఆదికాండం 22:1 ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం చేస్తున్నాడంటే పరిశోధించును. సాతాను గాడేమో శోధిస్తాడు, దేవుడేమో పరిశోధిస్తాడు. శోధన వేరు, పరిశోధన వేరు. శిక్ష వేరు, శిక్షణ వేరు. తప్పు చేసినటువంటి వ్యక్తికి జైలుకి తీసుకెళ్తే ఏం చేస్తారు? శిక్ష వేస్తారు, ఉరి శిక్ష, అది శిక్ష. కానీ పోలీసు ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తికి ఏం చేస్తారు? శిక్షణ ఇస్తారు. గమనించారా? శిక్షణ ఇచ్చినప్పుడు చిన్న ఆ యొక్క గొట్టం గుండా వెళ్ళమంటారు. ఆ ఎత్తెక్కు, ఇది దూకు, అది దూకు అని చెప్పి చాలా కఠినమైనటువంటి శిక్షణ ఇస్తారు. శిక్షణ నీ మేలు కొరకు, శిక్ష నీ కీడు కొరకు. శిక్ష తెచ్చేటువంటి వాడు సైతాను గడైతే శిక్షణ ఇచ్చేటువంటి వాడు ప్రభువారు. ఇజ్రాయేల్ ప్రజలను అరణ్యంలో 40 సంవత్సరాలు ఎందుకని మరి దేవుడు నడిపించవలసిన పరిస్థితి ఏర్పడింది? అక్కడ వాళ్ళకి యుద్ధం తెలియదు, ఆయుధం తెలియదు, ఏమీ తెలియదు. ఎప్పుడైతే అరణ్యంలో వెళ్తా వచ్చారో వాళ్ళకి బలం వచ్చింది. అరణ్యం గుండా నడుస్తూ వెళ్తా వచ్చారో వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దేవుడు చాలాసార్లు కొంతమందిని మరి కొందరు వ్యక్తుల్ని కొన్ని విషయాలను త్యాగం చేయమని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలాగే అబ్రహామును కూడా అడిగాడు దేవుడు. ఏమని? మొదట తన దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, బంధువులు విడిచిపెట్టమన్నాడు. ఆదికాండం 12 మీరు చదువుకోండి. రెండోది ఇస్మాయిల్ గురించి ఆశలు వదిలేయాలన్నాడు. హల్లెలూయా. ఆదికాండం 17:17. మూడవదిగా చివరగా తన ముద్దులు తానేడనేటువంటి లేదా లేక జన్మించినటువంటి మరి ఇస్సాకును వదులుకోమన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగే తన కోసం, దేవుని కోసం సమస్తాన్ని కూడా విడిచిపెట్టాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యుడికి, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల సిలువను భుజాన వేసుకురాలంటే శవాలు పెట్టి ఐడియా ఉంది కదా, సమాధి పెట్టి
భుజానేసుకు రావాలి. ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు, మళ్ళీ ఎవడని తెస్తాడో లేదు తెలియదు. కాబట్టి నీ సమాధిని నువ్వే మోసుకుని రా. అది నన్ను వెంబడించడం అంటే చావుకు సిద్ధపడి రా, సమస్తాన్ని విడిచిపెట్టి రా అన్నాడు దేవుడు. శిష్యులతో చెప్పాడు అనమాట. కాబట్టి దేవుడు తన పట్ల తన ప్రజల ప్రేమను, నమ్మకాన్ని, విధేయతను పరీక్షిస్తాడు. నీ విధేయత ఎలా ఉంది, నీ నమ్మకం ఎలా ఉంది? మామూలుగా ఉన్నప్పుడు అందరూ నమ్మకంగా ఉంటారు, శోధన వచ్చినప్పుడు ఎట్లా ఉండదు నీ నమ్మకం? హల్లెలూయా. కాబట్టి నీకు నాకు ఎదురేటువంటి పరీక్షలు, శ్రమలు, ఈ ఇబ్బందులు కూడా కష్టతరంగా ఉన్నప్పటికీ, బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని సహించేటువంటి వారికి మేలు కలిగిస్తాయి. కీడు మేలుకే అని లోకం నమ్ముతుంది. దేవుడు తెలియని వారు అంటారు పిల్లరా, కీడు మేలుకేలండి. వాళ్ళకి ఎంత పాజిటివ్ యాటిట్యూడో. బైబిల్ చదువుతున్న నువ్వు, ప్రభుని నమ్ముకున్న నీవు, ప్రభు శోధన సహించి జయించి నిలిచాడు అనేటువంటి తెలిసినట్టు నీవు శ్రమ వస్తే కుంగిపోతావు. కీడు వస్తే సంభవించిందంటే అయ్యో గందరగోళంలోకి వెళ్ళిపోతావు. కానీ లోకం నమ్ముతుంది కీడు మేలు వెనక కీడు వెనక మేలు దాగుందలేండి అంటారు కదా పెద్దోళ్ళు. వాళ్ళకి ఏమి తెలియదు, బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు, వాళ్ళే నమ్ముతారు. గమనించారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? మేలు కలిగిస్తాయంట మనకి ప్రతి సమస్య, బాధ కూడా. అలాగే ఈ శ్రమల వల్ల, సమస్యల వల్ల నీ విశ్వాసం అనేటువంటి అభివృద్ధి చెందుతుంది. అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకుంటాం మనం, అంతే కదా. ఒక సిచ్యువేషన్ వచ్చేనే కదా, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే పాఠాలు నేర్చుకుంటాం మనం. ఓకే అనిపిస్తుంది కదా. అరే అనవసరంగా మోసపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చే, అనవసరంగా ఈ సంతకం పెట్టి మోసపోయినా ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. బుద్ధి వచ్చిందా? పాఠం నేర్చుకున్నావా? విశ్వాసంలో బలపడ్డావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ప్రతి వారిలో కూడా మంచి ఉన్నది. ఆ మంచిని వెలికి తేవాలని చెప్పే దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. బంగారంలో ఉన్న మంచి బయటపడాలంటే దాన్ని ఏం చేయాలి? అగ్నిలో వేయాలి, పుటం వేయాలి. మంచి బయటపడుతుంది, చీడంతా కరిగి పోతుంది అనమాట. చీడంతా కూడా, మరణం అంతా కూడా మాయమైపోతుంది. కానీ సాతానుడు మాత్రం అలా కాదు ప్రియులారా. మళ్ళీ ఏం చేస్తాడు? భ్రష్ట స్వభావంలోకి చెడుగును, భ్రష్ట స్వభావంలో ఉన్నటువంటి ఆ చెడుగును బయటకు తేవాలని చెప్పి శోధిస్తాడు. ఇద్దరు శోధిస్తారు ప్రియులారా, గమనించాలి. దేవుడేమో పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. ఎందుకని? దేవుడు శోధించేటువంటిది ఎందుకనంటే మనలో ఉన్న మంచిని బయటికి తేవాలని, నీలో ఉన్న విశ్వాసం బయటపడాలని. సైతానుడు అంటే ఆ భ్రష్టత్వంలో నుంచి చెడుగును, నీవు భ్రష్టుడు అయిపోయినప్పుడు నీలో ఉన్న చెడంతా బయటకు వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి బూతులన్నీ బయటకు వస్తాయి. కోపంలో ఉన్నప్పుడు నీలో చెడంతా కూడా కక్కేస్తావు కాదా? సో అది సాతానుడి ట్రాప్ అదనమాట. కాబట్టి దేవుడు శోధించడు, దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. ఈ ట్రిప్ ఏమంటారు దీన్ని, ఈ ట్రాప్ మీరు తెలుసుకోవాలి, జాగ్రత్త. నెక్స్ట్ చివరిగా ఇంకొక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. దేవుడు ఎవరిని శోధించడు, పరిశోధించడు కానీ శోధించడు. చెప్దాం ఆ మాట ఇక్కడ మనకి యాకోబు గారు చెప్తూ ఉన్నాడు, చూద్దాం మనం. యాకోబు 1:13 మీరు చదువుకున్నట్లయితే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని కూడా శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ఏంటో బ్రదర్ దేవుడు నాకు ఇన్ని శ్రమలు పెట్టాడు, ఎందుకో బ్రదర్ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకో బ్రదర్ మా భార్య భర్తల మధ్య ఇంత పరిస్థితి వచ్చేసిన కూడా దేవుడు చూడట్లేదేంటి అసలని, మా జీవితాన్ని దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలని, ఎందుకు మాకు ఈ దేవుడు శోధన పెట్టాడు అంటే మనకి ఇంకా అజ్ఞానంలో ఉన్నాం, బైబిల్ సరిగ్గా అర్థం కాలేదు. దేవుడు శోధన పెడతామేంటి? నిన్ను శోధన నుంచి విడిపించడానికి దేవుడు వస్తేని, నేను శ్రమల నుంచి బయటపడటానికి సహాయకుడిగా ఆయన వస్తేని. దేవుడు ఎవరిని శోధింపని బైబిల్లో ఉంది కదా, దేవుడు ఎవరిని కూడా శోధింపనేరడంట. యాకోబు 1:13 చదువుకోండి మీరు, స్పష్టంగా ఉంటాయి. మరి ఎలా శోధించబడతారంట? ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును. దేవుడు ఎవరిని కూడా శోధించడు, ఆయన పరిశోధిస్తాడు. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మెరుగు పెడతాడు ఆయన, నీకు మంచి చేస్తాడు. నేను దేవుని నుంచి శోధించబడినటువంటి వ్యక్తి నేను, దేవుడు నన్ను బాగా శోధించాడు, బాగా శోధనలు కూడా నడిపిస్తున్నాడు. ఎవరు చెప్పారు? చాలామంది చెప్తారు కదా, నేను చాలా శోధనలు గుండా వచ్చానండి, దేవుడు నన్ను బాగా శోధించాడండి. లేదు, ఈ మాట రాంగు. ఈ మాట దేవుని నుండి మనం శోధించబడ్డాము అనకూడదు. ఒకవేళ మీరు అలాగంటే మాట మార్చుకోండి.
ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, నేను దేవుని నుంచి శోధించబడ్డానని చెప్పి మనం అనకూడదని చెప్పి యాకోబు గారు చెప్తున్నాడు. ఇక్కడ దేవుని దగ్గర శోధన లేదు. ప్రజలు గమనించాలి. దేవుడి దగ్గర కోల్డ్ లేదు, కాఫ్ లేదు. దేవుడి దగ్గర నువ్వు కూర్చుంటే కోల్డ్ కాఫ్ నీకు అంటుకుంటుందా? దేవుడి దగ్గర కరోనా వైరస్ లేదు. దేవుడి పక్కన కూర్చుంటే నీకు వస్తుందా? భయమా? ఆయన దగ్గర లేని నీకు ఎక్కడిస్తాడు తెచ్చి? దేవుడి దగ్గర లేనిది ఏదన్నా ఉందంటే ఇదే శోధన. లేదు, అనారోగ్యం లేదు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు తప్ప అనారోగ్యం ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర లేదు నీకు ఎక్కడిస్తాడు తెచ్చి? చూడు, మీ పిల్లలు లేదని అడిగారు అనుకోండి, అమ్మ లేదమ్మా మన దగ్గర, మన ఇంట్లో లేదమ్మా అంటారా? కాబట్టి దేవుడి దగ్గర శోధన లేదు. ఈ సత్యం తెలియక చాలామంది దేవుడు నన్ను బాగా శోధిస్తున్నాడండి, దేవుడు నన్ను బాగా శోధన కూడా నడిపిస్తున్నాడండి. ఎవరు చెప్పారు? చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, చాలా వాక్యం తెలిసిన వాళ్ళు అనుకుంటారు. ఓకే, నీకు దేవుడు ఇచ్చాడా శోధన? కాలు ఇరిగిపోయింది అనుకోండి, దేవుడు నాకు ఈ శోధన ఇచ్చాడు. నీ కాలు ఇరిగిపోతే దేవుడు ఇవ్వటం ఏంటి అసలేని? దేవుడు నాకు ఏదో పాట నేర్పిస్తున్నాడు. కాలు ఇరగొట్టా? మీ పిల్లల్ని స్కూల్కి పంపుతారు కదా, స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పడానికి పుస్తకాలను ఉపయోగిస్తారా, కాళ్ళు చేతులు ఇరగొడతారా? మీ పిల్లోడికి నిన్న పేపర్లో చూశాను, హోంవర్క్ చేయలేదని టీచర్ కూడా పలకిచ్చి కొట్టిందంట. కుర్రోడు సడన్ కళ్ళు తిరిగిపడ్డాడు, చచ్చిపోయాడు. చిన్న పిల్లోడే, 1-2 తరగతి కుర్రోడు. ఆవిడికి దండేశారా వీళ్ళందరూ? పాఠం రాలేదని కొట్టింది, హోంవర్క్ చేయలేదని కొట్టింది. అందరూ మెచ్చుకున్నారు, ఆవిడని జైల్లో పెట్టారు కదా, కేసు పెట్టారు కదా. కాబట్టి దేవుడు నీకు బుద్ధి చెప్పాలంటే బైబిల్ వాడుకుంటాడు, బుద్ధి చెప్పాలంటే వాక్యం వాడుకుంటాడు, బుద్ధి చెప్పాలంటే సేవకులు వాడుకుంటాడు. అంతేగాని నీకు బుద్ధి చెప్పాలంటే కాళ్ళు చేతులు ఎరగొట్టేసి యాక్సిడెంట్ అయిపోయి ఇలా చేసేసేసి నిన్ను మంచం మీద పాడేసేసి నీకు బుద్ధి చెప్తాడా దేవుడు? ఎంత జ్ఞానయుతంగా మాట్లాడుతున్నారో ఈ రోజున. చాలామంది మాట్లాడమాట, ఈ శోధన దేవుడే ఇచ్చాడు నీకు, ఈ కాలు ఇరుగుపడ్డ కారణం దేవుడా? ఎందుకమ్మా అట్లా మాట్లాడతారు? అసలు దేవుడిని ఎందుకని అట్లా అర్థం చేసుకుంటారు? అసలు ఆయన శోధించడనేమో బైబిల్ చెప్తుంటే ఈ శోధన దేవుడి నుంచే వచ్చింది. ఇదిగో అప్పులు ఇరుగుపట్ట కారణం కూడా దేవుడే, నాకు ఏదో లెసన్ నేర్పుతున్నాడు. నీకు లెసన్ నేర్పాలంటే బైబిల్ ఉంది, టీచర్ పాఠం చెప్పాలంటే పుస్తకాలు ఉన్నాయి. పాఠాల పుస్తకాలని చెప్తారు కానీ పాఠాల కాళ్ళు చేతులు ఎరగొట్టి తలకిందులుగాను చేయించి అది కాదు. కాబట్టి కొంచెం జ్ఞానయుతంగా ఆలోచించాలని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. నేను ముగిస్తున్నాను, నేను చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడి దగ్గర శోధన లేదు, ఆయన నుంచి శోధన రాదు. అసలు దేవుడు ఎవరిని కూడా శోధించడు. మరి బాగానే ఉంది బ్రదర్, మరి యేసుప్రభువు ఏమని ప్రార్థన చేశాడు? పరలోక ప్రార్థన ఏమని నేర్పించాడు? మమ్ముని శోధనలోనికి తేక. అమ్మో ఎంత తెలివైన వాళ్ళు, వెంటనే గుర్తొస్తుంది వాక్యం. సరే, దేవుడు ఎవరిని శోధించడు అన్నారు. మరి ప్రార్థన ఏమైనా నేర్పడే పరలోక ప్రార్థనలోను? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుంచి. పరలోక ప్రార్థన ఉంటుంది కదా, శోధనలోని తేకని ప్రార్థించాలని చెప్పి యేసుప్రభువు వారు ఎవరైతే దానిలో అనుసరిస్తున్నారో ప్రార్థన నేర్పని అడిగారు. మరి ఎందుకని నేర్పించాడు, ఎందుకని బోధించాడు? అలా అయినా మరి ఆదేశించడంలో అసలు ఉద్దేశం ఏంటి అని చూసినట్లయితే, దుష్టుని కీడు నుంచి మనం తప్పించుకోవడానికి మనం ఆయన సహాయం కోరాలి. ప్రియులు గమనించాలి, అది ఆయన ఉద్దేశం. దుష్టుడి కీడు తీసుకొస్తాడు, శోధనలోనికి తేక అంటే ప్రభా ఆ శోధనలోనికి మేము వెళ్ళిపోకుండా, ఆ శోధనలో మేము పడిపోకుండా నీవు మాకు సహాయకుడిగా ఉండాలి, నీవు మమ్మల్ని నడిపించాలి, మేము మీకు లోబడతాము. అంతేగాని శోధనలోకి తేకంటే శోధన ఆయన తీసుకొస్తాడని కాదు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దుష్టుని కీడు నుంచి మనం తప్పించుకోవడానికి మనం ఆయన యొక్క సహాయాన్ని కోరాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. మన విరోధి ఎవడు? సాతానుగాడు. వాడు ఏం చేస్తుంది? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదని చెప్పి వెతుకుతున్నాడంట. హల్లెలూయా. మనం విశ్వాసం అందు నిలిచిన వారే విశ్వాసంతో వాడిని జయించాలి. అందుకనే యోహాను 1 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని యేసుప్రభువు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి శోధనలు రావటం తప్పు కాదు, కానీ శోధనకు లోబడటం పాపం. శోధన రావటం తప్పు కాదు, శోధనలు వస్తాయి. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన శోధన సంభవిస్తాయి. శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటండి? మనం శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రభు మనకి ఒక సూత్రం చెప్పాడు.
మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ రిఫరెన్స్లను నేను చెప్పట్లేదు, మీరు చూసుకోండి, మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా. కాబట్టి శోధన జయించడానికి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభువా, పాపం చేశాను, నన్ను క్షమించు అని మొరపెడతాం. శోధన పొంచి ఉంది కాబట్టి ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. నెక్స్ట్, శోధన జయించేటువంటి వారికి బహుమానం ఏంటంటే, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనకు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. చూసారా, శోధన సహించిన వాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడే, పడిపోకూడదు శోధన వచ్చినప్పుడు, జీవ కిరీటాన్ని పొందుతాడంట అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం చేశాడు. శోధనలు సహిస్తే, బాధలను వహిస్తే మనకు జీవ కిరీటం ఉన్నదన్న ప్రియమైనటువంటి వారులారా. శోధనలు విశ్వాసులకు రావని, రానియనని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా వాగ్దానం చేయలేదు. అవి వస్తే వాటిని జయించేటువంటి అవకాశాలు ప్రభు మనకు కల్పిస్తాడు. మరి ఈ యొక్క దుష్ట ప్రేరణ, దుష్ప్రేరణకు మరి గురయ్యేందుకు సాతానుగాడు ఆ యొక్క మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. సాతాను చేతులకు మనల్ని అప్పగించవద్దని చెప్పి దేవుని ప్రతి ఉషోదయం అనగా ప్రతి మరి రోజు కూడా మనం ప్రార్థిద్దాం. కీడు నుంచి మమ్మల్ని తప్పించమని చెప్పి ప్రతి రోజు ఉదయం సాయంత్రం దేవుని వేడుకుందాం. కాబట్టి దేవుడు ఎవరిని కూడా శోధించడు. సాతానుగాడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. కాబట్టి శోధనకు నిలిస్తే ప్రతిఫలం నీకు ఏమొస్తుంది తెలుసా? జీవ కిరీటం వస్తుంది. ఈ మాటలు వించిన వారికి దేవుడు మరి అటువంటి భాగ్యం ఇచ్చి శోధన జయించడానికి సహాయం చేసి నేను నడిపించి బలపరచును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. ఎందరైతే వాక్యం విన్నారో అందరిని దీవించమని, ప్రతి వారి శోధన చేయించడానికి, పరీక్షలు పాస్ అవ్వడానికి, అప్పు నుంచి విజయం పొందడానికి, సమస్య నుంచి విజయం పొందడానికి నువ్వు సహాయం చేసి నడిపించి బలపరచమని, ఈరోజు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో, దేవా నిన్ను ఇన్నాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, నాకు వచ్చే శ్రమల కారణం నువ్వు అనుకున్నాను, నాకు వచ్చే శోధనల కారణం నువ్వు అనుకున్నాను, ఈరోజు నేను ఈ శ్రమల్లో ఇబ్బందులు ఉండటానికి నువ్వు నా జీవితంలో నువ్వే ఇట్లకన్నట్టు కారణం అనుకున్నాను. దేవుడు అనుమతి లేకుండా ఇది రాదు. కానీ ప్రతి శోధనకు నువ్వు ఈ రోజున చిక్కుల్లో ఇబ్బందుల్లో ఉన్నావు, విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన శోధించడు, నిన్ను పరిశోధిస్తాడు. నువ్వు నిలబడితే ప్రతిఫలం పొందుకుంటావు. కాబట్టి ప్రతి వారు శోధనకు నిలిచిన వారై ప్రతిఫలం పొందుకునేటువంటి వారుగా ఉండేటకు దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరత్తలుగా విస్తరింపజేసి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకునే నమ్మ పరమ తండ్రి. ఆమేన్.